హలో నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్ అండ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. సో ఇంతవరకు మనం చూసుకుంటే గత ఎపిసోడ్లో లొకేషన్ గురించి మాట్లాడడం, ఏరియాస్ గురించి మాట్లాడడం, ప్రైసెస్ గురించి మాట్లాడడం, పొలిటిక్స్ ఎలక్షన్ ఇంపాక్ట్ మాట్లాడడం. ఈరోజు ఈ వీడియో నెక్స్ట్ వీడియో మీద డెఫినెట్గా అందరికీ కావాల్సిన వీడియో మాట్లాడుతున్నాను. ఒక బిల్డర్ని ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బిల్డర్ దగ్గర కొనాలంటే ఆ బిల్డర్లో ఏమి చూడాలి? సింపుల్ అండి. మనం పెళ్లి చేస్తే ఏం చూస్తామండి? ఇటు 7 తరాలు, అటు 7 తరాలు. జనరల్గా నేను చెప్తాను, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లో ఏజెంట్స్కి భూదేవంత పేషెన్స్ ఉండాలి, భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆకాశం అంత ఆశ కాదు, అత్యాశ అయిపోయినప్పుడు ప్రాబ్లం వస్తుంది బిల్డర్స్ కానీ ఏజెంట్స్ కానీ రియాల్టర్స్కి. అదొక్కటి కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు మనం ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు మన బడ్జెట్ 50 లక్షలు ఎంతో కొంత పెడతాం. పెట్టినప్పుడు మన ఇంట్రెస్ట్ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉన్నది మీకు ఎలా తెలుస్తుందండి? నేను రియల్ ఎస్టేట్ డీల్ని పెళ్లితో పోలుస్తానండి. ఎందుకంటే పెళ్ళికి కూడా మనం ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయాలంటే ఒక 10 పారామీటర్స్ చెక్ చేస్తాం. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అమ్మాయి హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అమ్మాయి ఇన్కమ్ ఎట్లా ఉంది, జాబ్ ఎలా చేస్తున్నారు, బిహేవియర్ ఎట్లా ఉంది, యాటిట్యూడ్ ఎట్లా ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిల్డర్కి వచ్చినప్పుడు కూడా అదే చూస్తాం. ఎందుకు నేను కంపేర్ చేస్తానంటే రియల్ ఎస్టేట్లో బేసిక్ ప్రైస్ మాట్లాడతాం, పెళ్ళిలో బేసిక్ కట్నం మాట్లాడుకుంటాం, అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, ఇక్కడ సారీ మాట్లాడతాం, అక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం, ఇక్కడ వెహికల్ గురించి మాట్లాడతాం. అందుకని నేను పెళ్ళి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత పక్కాగా నమ్ముతాను. అండ్ రోటీ కపడా మకాల్లో ఒక భాగమైన రియల్ ఎస్టేట్ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. సో బిల్డర్ని సెలెక్ట్ చేయడం క్విక్గా, మనకు టైం తక్కువ ఉంది. మన యాంకర్స్ ఎప్పుడు కూడా మనం మీడియా వాళ్ళు 3 నిమిషాల్లో మాట్లాడండి, 5 నిమిషాల్లో మాట్లాడండి ప్రెజర్ పెడతారు. 5 నిమిషాలు కుదించడం చాలా, ఇంజనీరింగ్ కోర్స్ క్రాష్ కోర్స్ చేయమంటే చాలా కష్టం. బట్ ఐ విల్ ట్రై. సో ముఖ్యంగా బిల్డర్ తాలూకా హిస్టరీ చూసుకోవాలండి, బిల్డర్ని కలవాలి. చాలామంది ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారని చూస్తారు, బట్ మీరు చూడాల్సింది అది కాదండి. ఎన్ని ప్రాజెక్టులు టైంలో కంప్లీట్ చేశారు, మనం అనుకున్న కమిట్మెంట్స్ అగ్రిమెంట్లు సేల్ అగ్రిమెంట్లు ఏవైతే ఇచ్చారో అవి ఫుల్ఫిల్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో మాట్లాడండి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే కంప్లీట్ చేస్తారో చూడండి. సైట్కి వెళ్ళండి, సైట్లో వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చూడండి. సైట్ ఎంప్లాయీస్తో మాట్లాడండి, ఆఫీస్ ఎంప్లాయీస్తో మాట్లాడండి, వెబ్సైట్ చూడండి, గూగుల్ రివ్యూస్ చూడండి, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉందో చూడండి, సేల్స్ పీపుల్ బిహేవియర్ ఎట్లా ఉందో చూడండి, హ్యాండింగ్ ఓవర్ ఎలా చేస్తారో చేయండి, ఇంతవరకు చేసిన ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేశారో చూడండి. ఇవన్నీ కూడా మీరు చాలామంది ఏంటంటే ఏజెంట్స్ కానీ సేల్స్ వాళ్ళు ఎండీని కానీ డైరెక్ట్ కానీ కలవనివ్వరు. ఇట్స్ బెటర్ యూ మీట్ అండ్ ఒక అపాయింట్మెంట్ తీసుకొని కావాలంటే ఒక ½ అన్ అవర్ 1 అవర్ మాట్లాడితే మీకు బిల్డర్ తాలూకా విజన్ తెలుస్తుంది, అండర్స్టాండ్ విజన్. ఎందుకంటే చెప్పడం వేరు, చేయడం వేరు. ఆయన చాలాసార్లు కొంతమంది ప్లాట్స్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయని కొత్తగా అపార్ట్మెంట్ విల్లాస్ కడితే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అట్లనే స్టాచ్యూటరీ ముఖ్యంగా రేరా ఉందా లేదా, స్టాచ్యూటరీ పర్మిషన్స్ అయితే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి ఏ అప్రూవల్ ఉంది, తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్, లీగల్ ఒపీనియన్ ఉందా, ఈసీ ఉందా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, మ్యూటేషన్ ఉందా. అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ ఈజ్ నథింగ్ లెస్ దాన్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ ఎ మెడికల్ ఫీల్డ్. సో మీరు అవన్నీ చూసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా నేను చెప్పిన ఈ 10 పారామీటర్స్ మీకు తెలిస్తే పర్లేదు, మీకు తెలియకపోతే నేను మై సిన్సియర్ ఆల్వేస్ నేను చెప్తుంటాను ఫ్రీక్వెంట్గా. Go, if you're a first time buyer, second time buyer, go to a professional real estate agent, pay him his brokerage charges so that your 98% is safe on the other side. చాలామంది ఆ 1-2% కోసం 98% వదులుకుంటారు. సో ఇది కాకుండా బిల్డర్ని మీరు నేను చెప్పిన 10 పాయింట్లు మీరు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని చూస్తే కనుక యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ చాలామంది టైం లేదంటారు ఇన్వెస్టర్స్, 2 కోట్లు పెడతారు, 2 గంటలు టైం ఇవ్వరు. స్పెండ్ సమ్ టైమ్ అండ్ డోంట్ డిపెండ్ ఆన్ సంబడి. టేక్ ది ఇన్ఫర్మేషన్, టేక్ ది అడ్వైస్, బట్ గ్రౌండ్ రియాలిటీలో యూ చెక్ ది రియాలిటీ. ఆ ప్రైసింగ్ ఎంత ఉంది, ఎక్కడి నుండి ఉంది, ఎంత అవుతుంది, అంతకుముందు ఎంత అమ్మారు, గత 5 సంవత్సరాల్లో ఎంత ట్రెండింగ్ ఉంది, ఎంత చేంజ్ అయింది, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. సో దీని మీద మీకు మరింత అవగాహన కావాలి. మీకు బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవడం, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం రాకపోతే కొద్దిగా డిఫికల్టీస్ ఉన్నా you can contact me. My name is Dr. Nandi Rameshwara, founder and CEO of Real Oxygen. నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. ఎప్పుడు ఫోన్ చేస్తాం, మీరు టైం తీసుకుంటే అపాయింట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గివ్ యూ ఎనఫ్ ఇన్ఫర్మేషన్, గివ్ యూ ది అనాలిసిస్, గివ్ యూ ది బిల్డర్ హిస్టరీ. ఇవన్నీ బేసికలీ టైటిల్ మాకు క్లారిటీ లేకుండా మీరు ఎంత తక్కువ కొనుక్కున్నా వేస్ట్ అండి, ఇట్ ఇస్ జీరో. సో డోంట్ గెట్ ఇన్ టు టెంప్టేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.